ఈవేళ నేను అక్కడ బయలుదేరిగా నీకు వస్తున్నా, నియోజకవర్గంలో ఎక్కడికి వెళ్తున్నా కళ్ళద్దాలకు పెట్టేస్తున్న స్కూటీల మీద పంజాబీ డ్రెస్ వేసి మన ఆడాలందరూ ఎక్కడికి వెళ్ళిపోతారు? స్కూటీ తీర్చడం 133 రిజర్వేషన్లో ఆడపిల్లలకి ఉద్యోగాల్లో రిజర్వేషన్ కల్పించింది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. అంతకుముందు ఆడ టీచర్లు మనం ఎక్కడ చూడలేదు కదా, తెలుగుదేశం వచ్చిన తర్వాత చూసాం. 33% 100 ఉద్యోగాలు ఇస్తే 33 ఆడవాళ్ళకి ఇవ్వాల్సిందే. ఇంక మీలో ఎవరైనా మా కాలంలో రోజు మీరు పట్టణం అంటారు. వీళ్ళు అయిపోయినా ముసలు అయిపోయినా మీ నాన్న సంపాదించింది ఏమైనా ఉంటే మీ అన్నదమ్ముల మీదకి వెళ్ళావంటే నీకు సగం మాట వెళ్ళిపోతుంది. అది ఎన్టీ రామారావు పెట్టి 40 ఏళ్ళు అయిపోయింది. ఆడవాళ్ళకి తల్లిదండ్రులు సంపాదించిన దీంట్లో సగం వాటా అంటే ఆడవాళ్ళు కూడా వాళ్ళ కాళ్ళ మీద సొంతంగా బతకాలి, వాళ్ళకి గౌరవంతో ఉండాలి అనేటటువంటిది. మరి ఆ ఆస్తి గురించి ఆలోచించకుండా ఈవేళ బ్యాంకుల దగ్గరికి వెళ్ళినా, ప్రభుత్వం అప్పులు వచ్చినా, ప్రభుత్వ పథకాలు వచ్చినా, ఇల్లు వచ్చినా, మరి మీ అంతా చంద్రబాబు మీ పేరును వెళ్ళడం ఇక బస్సుల్లో మీరు కొడేస్తుంది. మగవాళ్ళే ఆడవాళ్ళకి అన్నాడు ఆయన. ఏదో కుర్రాడు కొన్ని బురకాయ వేసుకుని ఎక్కిపోదామన్నా వీడు మగవాడు లాభం లేదని చెప్పేస్తాను. మీరు అందరూ వినిచేస్తారు. అందువల్ల ఆడవాళ్ళంటే మరి స్వయం శక్తితో ఈ స్త్రీ శక్తి వస్తే ఏ దేశమైనా బాగుపడుతుంది అనే ఉద్దేశంతో రాష్ట్ర అభివృద్ధి కోసం మరి చంద్రబాబు నాయుడు గారు మొన్న కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత మరి ఈ కూటమి ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 3 పార్టీలు ఏకమై మరి ఒక విధ్వంసకరమైనటువంటి వ్యక్తి, వినాశకరమైనటువంటి వ్యక్తి 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న తల్లిని చెల్లిని చూడనటువంటి ముఖ్యమంత్రి ఎవరు? పేరు చెప్పండి. ఎవరైనా ఎవరు అమ్మను చూడలేదు, ఎవరు చెల్లెలు చూడలేదు. మరి అమ్మాయికి అందం చెప్పేసి రోజు మనం సాక్షి టీవీ చూసామా, అందులో ఎక్కడో రాజశేఖర రెడ్డి బొమ్మ ఇలాగ వచ్చేది. ఇప్పుడు సాక్షి టీవీలో లేదు. ఏంటంటే అమ్మతో దెబ్బలాడి నీ మొగుడు ఫోటో తీస్తేనే దిక్కుని కాడ చెప్పుకో, ఆవిడ మొగుడు ఇట్లా కాలేదు. అలాంటి వ్యక్తికి ఎప్పుడు మర్చిపోయి కూడా ఓటేయకండి అని చెప్పి మీకు అందరికీ నేను మనం చేస్తున్నాను. కూటమిలో మొదటిది యువతకి ఉద్యోగ అవకాశాలు డిఎస్సి ఇస్తామన్నాం, 16,000 ఉద్యోగాలు ఇచ్చాం. రెండవది పెన్షన్ 4,000 ఇస్తామని చెప్పాం. 3 మాసాలది కలుపుతామని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. 7,000 ఇచ్చారా లేదా అని ఇస్తున్నాను. అక్కడి నుంచి 4,000 వస్తుందా లేదా?